ఎంతమందికి ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్‌లో బయటికి రావడం బాధగా అనిపించింది. అలాగే డెమాన్ పవన్ సూట్ కేస్ ఫస్ట్ వద్దని మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? తనుజ ఎందుకు విన్నర్ కాలేకపోయింది? అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి జర్నీ అయితే వేశారు కదా. ఇన్ని రోజులు హౌస్లో టాప్ 5 మెంబర్స్ని చూసి తక్కువ మంది చూసి అలవాటైపోయింది. జర్నీ చూసినప్పుడు ఇంతమంది ఉన్నారా ఫస్ట్ వీక్లో అనిపించింది నాకు. ఫస్ట్‌లో బిగ్ బాస్ చూసినప్పుడు నాకేం అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. తర్వాత చూసినప్పుడు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోతుంది అన్నప్పుడు నాకైతే చాలా బాధేసింది. ఇక్కడ ఫస్ట్‌లో బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళందరూ గ్రాండ్ ఫినాలేకి అయితే వచ్చారు. నేనైతే మాస్క్ మ్యాన్ రారేమో అనుకున్నా, తను కూడా వచ్చాడు. తర్వాత నాగ్ సార్ టాప్ 5లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీతో అయితే మాట్లాడిచ్చారు. కళ్యాణ్ వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ అయితే వచ్చారు. ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఇంకా సంజన గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మదర్ అయితే వచ్చారు. డెమాన్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ కూడా వచ్చారు. ఆ ఫొటోస్ అయితే నా దగ్గర లేవు. సారీ, ఎక్కడో మిస్ అయ్యాయి, ఏమనుకోవద్దు. తర్వాత తనుజ వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్ అయితే వచ్చారు. వాళ్ళిద్దరిని చూస్తానే తనుజ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. వాళ్ళ చెల్లెలి, వాళ్ళ మదర్ కూడా ఎమోషనల్ అయిపోయారు, ఏడ్చేశారు. ఆ మూమెంట్ చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. చాలా ఎమోషనల్ అయిపోయాను నేను కూడా. ఇంకా హౌస్లో ఉన్న టాప్ 5లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసి విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫస్ట్ సంజన గారు అయితే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. శ్రీకాంత్ గారు హౌస్లోకి వెళ్ళి సంజన గారిని స్టేజ్ మీదకి అయితే పిలుచుకొని వచ్చారు. సంజన గారు 5th ప్లేస్లో ఎలిమినేట్ అవుతారని ప్రతి ఒక్కరు గెస్ చేసే ఉంటారు. ఎందుకంటే తను టాప్ 5లోకి వెళ్ళడమే ఎవరు గెస్ చేయలేదు. కానీ 5th ప్లేస్లో బయటకు వస్తుందని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. మనం అనుకున్నట్టే సంజన గారు అయితే ఫస్ట్ బయటకు వచ్చేసారు. తర్వాత 4th ప్లేస్లో వచ్చేసి ఇమాన్యుయల్ గారు అయితే బయటకు వచ్చారు. ఇమాన్యుయల్ బయటకు వస్తాడు 4th ప్లేస్లో అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టాప్ 3లో ఉంటాడు, లేదా సెకండ్లోనైనా ఉంటాడు, లేదంటే టాప్ 1లో ఉంటాడని కొన్నిసార్లు కూడా అనిపించింది నాకు. కానీ టాప్ 4లో ఏం మనీ తీసుకోకుండా బయటికి రావడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది. ఇమాన్యుయల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాధపడ్డాడు పాపం. ఏం మాట్లాడాలో తెలియక స్టేజ్ మీద అయితే ఏం మాట్లాడలేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా 3rd ప్లేస్లో హౌస్లో నుంచి బయటకు వచ్చేసింది డెమాన్ పవన్. సూట్ కేసు తీసుకొని అయితే బయటకు వచ్చాడు. ఫస్ట్ నాగార్జున సార్ అడిగినప్పుడు లేదు సార్ నేను రాను అనేసి చెప్పాడు. మళ్ళీ తనైతే డిసిషన్ తీసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది ఈ అమౌంట్ అనేసి. తను ఆ టైంలో అమౌంట్ తీసుకోకపోయింటే ఎలిమినేట్ అయ్యేవాడు, అమౌంట్ కూడా వచ్చేది కాదు. తను బాగా ఆలోచించాడు. ఎలాగూ 3rd ప్లేస్లోనే ఉంటాను, ఎందుకు అమౌంట్ పోగొట్టుకోవడం అనేసి మంచిగా ఆలోచించాడు. తను ఆలోచించిందే కరెక్ట్ అయిపోయింది. అమౌంట్ కూడా తన చేతికైతే వచ్చేసింది. డెమాన్ పవన్ ఫస్ట్లో ఆడినట్లు కూడా కంటిన్యూ చేసింటే విన్నరో రన్నరో అయ్యేవాడు. ఇలా 3rd ప్లేస్లో పోయేటోడు కాదు. కానీ ఏం చేస్తాం, తన గేమ్ను తనే స్పాయిల్ చేసుకున్నాడు మధ్యలో. కానీ లాస్ట్లో తన 100% తను ఇచ్చి 3rd ప్లేస్ అయితే సొంతం చేసుకున్నాడు. డెమాన్ పవన్ మధ్యలో స్పాయిల్ చేసుకోకుండా ఉండింటే విన్నర్ అయ్యేవాడు అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా టాప్ 2లో ఉండేది తనుజ, కళ్యాణ్ మాత్రమే కదా. ఇంకా కళ్యాణ్ వచ్చేసి విన్నర్ అయ్యారు, మనందరికీ తెలిసిందే. తనుజ వచ్చేసి రన్నర్ అయ్యింది. తనుజ గారు కూడా చాలా బాగా ఆడారు. తను విన్నర్ అవుతుందామో అనుకున్నాం ఒకప్పుడు. కానీ లాస్ట్ వీక్లలో కళ్యాణ్కి కొంచెం క్లోజ్ అవ్వడం వల్ల తనుజ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ మీద అభిమానం చూపించి తనకు కూడా ఓట్లేశారు. కాబట్టి కళ్యాణ్కి ఎక్కువ ఓట్స్ ఉండడం వల్ల కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యాడు. తనుజ విన్నర్ అవ్వనందుకు ఎంత బాధపడిందో లేదో తెలియదు, కానీ తన ఫ్యాన్స్, తన ఫ్యామిలీ అయితే చాలా బాధపడ్డారు. చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ మూమెంట్ చూసి. తనుజ విన్నర్ అవ్వలేకపోయింది, కానీ అందరి మనసులో అయితే విన్నర్ అయ్యింది. తను కప్పు గెలిచలేకపోయినా అందరి మనసులో అయితే గెలుచుకుంది. వాళ్ళ మదర్ని మంచిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసింది. మంచి పేరుతో అయితే బయటకు వచ్చింది తనుజ. ఇంకా ఫైనల్ వచ్చేసి మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల్ అయితే విన్నర్ అయ్యారని మనందరికీ తెలిసిందే కదా. కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళమ్మకి ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాడు కళ్యాణ్. వాళ్ళ ఫాదర్ కళ్ళల్లో చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ హ్యాపీనెస్ అంతా. మన పెద్దవాళ్ళు అంటారు కదా, కొడుకు పుట్టినప్పుడు కంటే కొడుకు ఏదైనా సాధించినప్పుడే తండ్రికి సంతోషం అనేసి. సేమ్ ఇక్కడ అలాగే జరిగింది. కొడుకు పుట్టినప్పుడు కంటే ఇప్పుడు కప్పు సాధించినప్పుడే కళ్యాణ్ ఫాదర్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కళ్యాణ్ పడాలా అనుకున్నట్టే కప్ అయితే సాధించేశాడు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా అనే నేమ్ అయితే సంపాదించుకున్నాడు. ఇంకా ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 9 అయితే అయిపోయింది. ఇంకా కళ్యాణ్ పడాలా మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ బజ్కి అయితే ఇంటర్వ్యూకి వస్తాడు. ఎంతమంది కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.